నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, రాష్ట్ర ఎన్నికలకి సంబంధించి రకరకాల సర్వేలు వస్తున్నాయి. వాటిలో టైమ్స్ నౌ చూస్తేనేమో గతంలోనూ తర్వాత కూడా వైసీపీకి అనుకూలంగా ఇచ్చింది. అలాగే ఏబీపీసీ ఓటర్స్ అనేది ఒకటి టీడీపీకి అనుకూలంగా ఇచ్చింది. మళ్ళీ ఏ అనేది ఒక సంస్థ వైసీపీకి ఇచ్చింది. ఇలాగా రకరకాల సర్వేలు రకరకాలుగా ఉన్నాయి. అసలు వీటిని నమ్మొచ్చా? ఇందులో ఎంతవరకు అది ఒక ఇంపాక్ట్ ఉంటుంది అంటారు? అంటే నిజంగా చూడొచ్చు ఇవి కరెక్టే అనుకునే నాడి ఎలా తెలుస్తుంది అసలు? అంటే సర్వేలు అనేటివి ఇప్పుడు టైమ్స్ నౌ కానీ ఏబీపీసీ ఓటర్ కానీ పూర్తి భిన్నమైన రిజల్ట్ ఇచ్చాయి. అట్లనే చెప్పి టైమ్స్ నౌ ఏబీపీ వీటి ఇద్దరిని కూడా మనము వాళ్ళు ఏదో ఫేక్ అని కానీ లేదా బయాస్డ్ అని కానీ డబ్బులు కమ్ముడు పోయారు కానీ అనడానికి వీల్లేదు. కానీ అయితే యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతూ ఉందంటే మాడి పల్స్ అంటారే, సర్వేలో వాళ్ళకైనా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా. ఏ సర్వే వాళ్ళకైనా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అయితే ఇప్పటివరకు మెజారిటీ సర్వేలు ఏం చెప్తున్నాయంటే వైసీపీకి అనుకూలంగా చెప్తున్నాయి. వైసీపీకి అనుకూల వాతావరణం అండర్ కరెంటుగా రూరల్లో ముఖ్యంగా ఉంది అనేది చాలా సర్వేల్లో చెప్తున్నారు. ఓకే, అది అండర్ కరెంట్గా ఉందని బయటికి తెలుస్తున్న విషయం. కానీ ఇంకో మాట వినిపిస్తుంది సార్, సైలెంట్ ఓటింగ్ ఉంటుంది సార్, ఇంకా గుమ్మనంగా ఉన్నారు. ఈసారి ఎన్నడూ లేనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ప్రతిసారి కూడా ఏమిటంటే మనకి ఏదో ఒక లెక్క అర్థమయ్యేది. ఓహో ఈసారి ఇటువైపు ఉంది మొగ్గు, ఓహో ఈసారి ఇటువైపు ఉంది మొగ్గు అనే ఒక స్పష్టత ఉండేది. ఈసారి ఏమైందంటే ఈసారి యుద్ధము కూడా చాలా విచిత్రంగా ఉంది. మీరు గమనించండి, మొత్తం అందరూ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ, లోకల్గా అంటే ప్రాంతీయ పార్టీలైనటువంటి తెలుగుదేశము, జనసేన ఒక కూటమిగా ఏర్పడి జగన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ లేదు, భూస్థాపితం అయిపోయింది అనుకున్న కాంగ్రెస్ స్వయంగా జగన్ గారి సోదరి షర్మిల నాయకత్వంలో మళ్ళీ జగన్నే ఢీకొనడానికి వాళ్ళ టార్గెట్ చంద్రబాబు బీజేపీ కాదు. మామూలుగా కాంగ్రెస్ టార్గెట్ ఎవరై ఉండాలి? బీజేపీ అయి ఉండాలి. కానీ ఇక్కడేమిటంటే జగన్ అందరూ కలిసి జగన్ని టార్గెట్ చేసుకున్నాయి. ఎంతమంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు వీళ్ళకి? బాలకృష్ణ గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. రేపు ఎన్నికలన్నీ సీరియస్ వాతావరణంలోకి మూడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మోదీ గారు, అమిత్ షా గారు వస్తారు. బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు ఎవరైనా వచ్చి వాళ్ళ అభ్యర్థులు ఉన్న చోట క్యాన్వాస్ చేసే అవకాశం ఉంది. వీళ్ళందరూ కాకుండా ఎంతమంది చుట్టుముట్టారు? ఇటువైపు ఎవరు? ఒక్కరే జగన్ ఒక్కడే ఒకే స్టార్ క్యాంపెయినర్. వైసీపీలో ఇంకెవరు ఉన్నారు స్టార్ క్యాంపెయినర్? మిగతా వాళ్ళంతా జగన్ ఉపన్యాసాలు, జగన్ సభలు పెడితే పక్కన నిలబడేవాళ్ళే. కానీ మిగతా వాళ్ళు ఎవరో స్టార్ క్యాంపెయినర్లు ఎవరు లేరు. ఈవెన్ ఏదో సినిమా నటులు వాళ్ళు వీళ్ళు కొంత చేరారు కదా, వాళ్ళు కూడా ఎవరు స్టార్ క్యాంపెయినర్లుగా ఎవరు లేరు, ఎవరు ప్రచారంలో లేరు. అంటే ముందు ఏమైనా వస్తారో మనకు తెలియదు. ఈ పరిస్థితుల్లో సర్వే నివేదికలు ఏమైనా వస్తున్నాయి అంటే వైసీపీకి టైమ్స్ నౌ ఏం చెప్తా ఉంది అంటే వైసీపీకి 20 ఎంపీ సీట్లకు పైగా వచ్చే అవకాశం ఉంది, టీడీపీ 3-4తో పరిమితం అవుతుంది అనేది టైమ్స్ నౌ సర్వే. ఏబీపీ ఓటర్ సర్వే ఏం చెప్తా ఉంది? 20 సీట్లకు వరకు పార్లమెంట్ లోక్సభ సీట్లు కూటమికి వస్తాయి, 4-5 వైసీపీ పరిమితం అవుతుంది. ఇది కాకుండా ఏఐ అని ఒక సర్వే వచ్చింది. ఈ సర్వే ఏమిటంటే వీళ్ళు శాస్త్రీయంగా మేము చేశాము అంటున్నారు. వీళ్ళు ఏమిటంటే 1,18,000 మంది జనాన్ని మేము 175 కాన్స్టిట్యుయెన్సీస్లో కలిశాము. ఇది శాస్త్రీయమైన స్టడీ. ఇక్కడే వీళ్ళు ఏం చెప్తున్నారంటే వైసీపీ రూరల్ ఏరియాలో వైసీపీకి ఎడ్జ్ ఉంది, వైసీపీకి బలం ఉంది, అర్బన్లో కొంత వైసీపీకి వ్యతిరేకత ఉంది అని వీళ్ళు చెప్తున్నారు. దీన్ని కొంత నమ్మచ్చు మనం. ఎట్లా అంటే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏమిటంటే అర్బన్లో ఉద్యోగులైతేనేమి లేదా రకరకాల వర్గాల వాళ్ళైతేనేమి అర్బన్లో అంటే అభివృద్ధి లేదనో, రోడ్లు లేవనో, ఇంకోటో ఇలా వైసీపీ వ్యతిరేక వాతావరణం అర్బన్లో ఉంది. రూరల్లో వచ్చేసరికి ఏం జరుగుతూ ఉందంటే రూరల్లో ఆ వాతావరణం లేదు. రూరల్లో ఏమిటంటే వాళ్ళ పథకాల లబ్ధిదారులు కానీ, వాలంటరీ వ్యవస్థ కానీ, లేదా సచివాలయ వ్యవస్థ కానీ, నాడు నేడు స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనంలో ఇంప్రూవ్మెంట్
అంటే గతంలో కంటే కూడా పిల్లలకు మంచి భోజనం పెడుతూ ఉండడము, నాడు నేడులో ఆ స్కూళ్ళ ఆధునికీకరణ చేయడం అనేది ఒకటి, ఆసుపత్రి సౌకర్యాలు మెరుగుపడము, ఇవన్నీ కూడా రూరల్ పీపుల్ మైండ్లో వాళ్ళకి అనుకూల వాతావరణం ఉంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ఇంతకాలంగా 6 నెలల క్రితం కూడా ఏమంటూ ఉన్నారు, జగన్కు వ్యతిరేకత ఉంది, విపరీతమైన వ్యతిరేకత ఉంది అంటూ వచ్చారు 6 నెలల క్రితం కూడా. ఇప్పుడు సిచ్యువేషన్స్ ఎప్పుడైతే ఆయన జనంలోకి వెళ్ళడం స్టార్ట్ చేశాడో, ఎప్పుడైతే సభలు పెట్టడం స్టార్ట్ చేశాడో, విపరీతంగా లక్షల కొద్ది జనం వస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు? అంటే ఒకవేళ వీళ్ళు చెప్పినట్టుగా సమీకరించారు, మందు బాటిళ్ళు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, ఇవన్నీ అంటున్నారు కదా, ఇవన్నీ ఇవ్వడం వల్ల కొంత సమీకరణ జరుగుతుందే తప్ప లక్షల కొద్ది జనం అయితే రారు. అయితే యాక్చువల్గా ఏం జరుగుతూ ఉందంటే మనకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే, వ్యతిరేకత అనేదంతా అర్బన్లో ఉండడము, రూరల్లోకి వచ్చేసరికి జగన్ అనుకూల ఓటర్లందరూ కూడా ఈరోజు రోడ్డు మీదకి వస్తున్నారు. జగన్ అనుకూల ఎవరైతే జగన్ ఉండాలి అని కోరుకుంటున్నారో, జగనే మళ్ళీ రావాలని కోరుకుంటున్నారో వాళ్ళు ఈరోజు రోడ్డు మీదకి వస్తున్నారు. అంటే జగన్ సభలకు వస్తున్నారు. వాళ్ళందరూ డబ్బులు ఇచ్చి వచ్చిన వాళ్ళు అనేది అబద్ధం. డబ్బులు ఇస్తే ఎక్కడ కూడా వ్యతిరేక వాతావరణం ఉంటే డబ్బులు మీరు ఎంత ఇచ్చినా కూడా లక్షల కొద్ది రారు. ఎందుకంటే ఈ రోజుల్లో 200, 500 అనేది డబ్బే కాదు. ఎవడొస్తాడు ఎండలకి, బగబగ మండే ఎండలకి? కాబట్టి చాలామంది వాలంటరీగా వస్తున్నారు. సమీకరణ కూడా కొంత ఉండొచ్చు. ఈ పరిస్థితుల్లో ఏమిటంటే ఈ సర్వేలు ఇలా భిన్నమైన సర్వేలు వస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో నిజంగా ఓటర్ని ఖచ్చితంగా అంచనా వేసే ఒక మూడ్ కానీ, ఒక అనాలిసిస్ కానీ ఉందంటే ఇప్పటికైతే కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పటికైతే చాలా కన్ఫ్యూజన్ నడుస్తూనే ఉంది. ఇటు తెలుగుదేశము కూటమికి ఏదో భయంకరమైన వేవ్ ఉప్పెన వస్తుంది అని నమ్మడానికి లేదు. అదేవిధంగా వైసీపీకి ఏదో ఒక ఉప్పెన లాంటి వేవ్ ఉందనే దానికి కూడా లేదు. వైసీపీ అనుకూల వాతావరణం పల్లెల్లో ఉంది, పట్టణాల్లో వచ్చేసరికి కొంత వ్యతిరేక వాతావరణం ఉంది. ఈ సిచ్యువేషన్లో ఉదాహరణకి వీళ్ళు సర్వే చూద్దాం. రాయలసీమలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఏఐ అనే సర్వే ఓట్ షేర్ వచ్చేసి వైసీపీకి 49 to 53% ఉందంట. ఎన్డీఏకి వచ్చి 40 to 46%. ఇంకా కాంగ్రెస్ అదర్స్ ఏమి లేదనుకోండి. అయితే సీట్ షేర్, అసెంబ్లీ సీట్లు గెలిచే షేర్ దగ్గరికి వచ్చేసరికి తేడా ఉంది. అదేమిటంటే వైసీపీకి 44 నుంచి 48 సీట్లు వస్తాయని, ఎన్డీఏకి 4 సీట్లు వస్తాయని చెప్తున్నారు వీళ్ళు. మరి 4 సీట్లు అనేది కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది. కానీ ఇంత రాయలసీమలో వైసీపీకి బలం ఉందనేది వాస్తవమే. కానీ మరీ ఎన్డీఏ అంటే కూటమి 4 సీట్లకు పరిమితం కావడం అనేది బహుశా కష్టం, అది జరగదు. అది అంటే బహుశా వీళ్ళు సర్వేలో మనకి ఎలా వచ్చిందో మనకు తెలియదు. కానీ వీళ్ళు ఇంకా ఉత్తరాంధ్ర కోస్టల్ ఏం చెప్తారంటే వైసీపీకి 43 to 47% ఓట్ షేర్ ఉందని, కూటమికి 44 నుంచి 48% ఓట్ షేర్ ఉందని చెప్తున్నారు. సీట్ల దగ్గరకు వచ్చేసరికి ఉత్తరాంధ్ర కోస్తాలో ఈ కూటమి బలం పెరిగింది. వీళ్ళు చెప్పేదాని ప్రకారం వైసీపీకి 64 నుంచి 68 సీట్లు వస్తే కూటమికి 50 నుంచి 55 సీట్లు వస్తాయి అని. అంటే ఈ లెక్క ప్రకారం అయితే, వీళ్ళు చెప్పే లెక్కల ప్రకారం అయితే కూటమికి 60-70 సీట్లు పరిమితం కావాలి. 110 సీట్ల దగ్గర వైసీపీ గెలవాలి ఈ సర్వే ప్రకారం అయితే. కానీ యాక్చువల్గా ఏమిటంటే ఇప్పటికీ గుంబనంగా ఉంది మూడు. ఈ సర్వేలు ఇవన్నీ ఎవరు చెప్తారు? పల్లెల్లో ఎవరైతే ఓటు బ్యాంక్ ఉంటుందో, పల్లెల్లో ఉన్నటువంటి చదువు రాని వాళ్ళు లేదా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, అణగారిన వర్గాలు, వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళు ఈ సర్వేల్లో పాల్గొనరు. సర్వేల్లో ఎక్కువగా జనాల్ని మన ఎవరైనా సర్వే వాళ్ళు ఎవరికి దగ్గరికి వెళ్తారు? ఎక్కడో రిమోట్ ఒక కొండ ప్రాంతంలో ఒక విలేజ్ ఉందనుకోండి, అక్కడ 2000 ఓట్లు ఉన్నాయి అనుకుందాం. ఆ కొండ ప్రాంతానికి వీళ్ళు పోరు. ఆ కొండ ప్రాంతంలో పోయి సర్వే ఎవరు చేస్తారు? అంత రిస్క్ ఎందుకు తీసుకుంటారు? వీళ్ళు ఎక్కువగా అర్బన్ మీద ఆధారపడి ఉంటారు. అర్బన్ మీద ఆధారపడి ఉన్నప్పుడు రూరల్లో గుంబనంగా ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ అంటే వాళ్ళందరూ ఓటింగ్కి వస్తారు. పట్టణాల్లో మాట్లాడేవాళ్ళు, కబుర్లు చెప్పేవాళ్ళు చాలామంది ఓటింగ్కి రారు. ఆ రోజు ఎండ తీవ్రంగా ఉందంటే రారు. మరి ఇంక తప్పదు, పట్టుదలతో ఉండేవాళ్ళు ఉంటారు కదా, వైసీపీ ఆడుకోరు, టీడీపీ ఆడుకోరు ఉంటారు కదా, వాళ్ళు వస్తారు. కానీ కొంత మీడియంగా ఉంటారు చూడండి, ఎందుకు వేస్తాయి, ఎవరికి వేస్తే మనకు వచ్చేదే ఉండదు, పోయేదే ఉండదు అనే ఒక మూడు ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళు ఎండ ఎక్కువ ఉంటే రారు ఆ రోజు. కానీ గ్రామాల్లో మాత్రం 100% ఓటింగ్కి వస్తారు. అక్కడ గుంబనంగా ఉన్న ఓటరు ఈ పథకాలు ఇవన్నీ జగన్ వస్తేనే కొనసాగుతాయి అని నమ్మితే వైసీపీకి అనుకూలంగా ఉంటుంది. అక్కడ గుంబనంగా ఉన్న ఓటరు పథకాలొద్దు ఏమొద్దు, చంద్రబాబు వచ్చినా కూడా మాకు ఇస్తాడు అని గనక నమ్మితే వైసీపీకి ప్రతికూలంగా ఉంటుంది. కానీ ఇప్పుడున్న యాజ్ ఆన్ టుడే వాతావరణంలో ఏం జరుగుతూ ఉందంటే,
జగన్ 5 సంవత్సరాలుగా పథకాలను కరెక్ట్గా అమలు చేయడం వల్ల డబ్బులు అందుకుంటున్న వర్గాలన్నీ కూడా జగన్ వైపే ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు హామీలు వాగ్దానాలు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా చంద్రబాబు వస్తే ఇస్తాడో లేదో అనే ఒక భయం ఉంది కామన్ ఒక సాధారణమైన పేద వర్గాల్లో. కాబట్టి ఆ భయము ఇక్కడ ఇస్తా ఉన్నదాన్ని పోగొట్టుకోవడమా, ఇస్తాడో లేదో తెలియని వాడితో గ్యాంబ్లింగ్ చేయడమా అనేది ఒకటి ఉంది. ఇవన్నీ కూడా కలిసి అంటే ఈరోజు వరకు అయితే ఎవరికి గాలి లేదు, టఫ్ ఫైట్ ఉంది. ఎన్ని సర్వేలు ఏమొచ్చినా కూడా మనకి ఇప్పటి వరకు అర్థమవుతున్నది ఏమిటంటే గట్టిగా ఉంది. చాలా నియోజకవర్గాల్లో గట్టి ఫైట్ ఉంది. అర్బన్లో కొంత వైసీపీ వ్యతిరేక వాతావరణం ఉన్నప్పటికీ రూరల్లో అనుకూలత ఉంది అనేది ఇప్పటి వరకు ఉన్న కళ్ళ ముందు కనిపిస్తున్న నిజం. ఇవన్నీ ఇక 15-20 రోజుల్లో ఏవైనా విచిత్రమైన మార్పులకు గురవుతాయా అంటే తెలియదు, మనం చెప్పలేం. అంటే మూడు పోయే కొద్దీ మూడ్స్ ఏవైనా మారుతాయా, లేదా గ్రామాల్లో ఉన్న ఓటర్లు ఎలాగైనా మళ్ళీ జగన్నే తెచ్చుకోవాలని పట్టుదలతో ఉంటారా, లేదా అర్బన్లో ఉన్న కొన్ని వర్గాలు ఎలాగైనా జగన్ని దించేసాలని పట్టుదలతో పోరాడతారా? ఈ పోరాటంలో ఎవరు గెలుస్తారు అంటే రూరల్ వర్సెస్ అర్బన్ వారు జరగబోతా ఉంది ఈసారి. అదే కాకుండా సామాజిక వర్గాల వారీగా ఓటర్లు చీలిపోయారు. కొన్ని సామాజిక వర్గాలు కూటమికి ఆడుకోరుగా ఉండడము, కొన్ని సామాజిక వర్గాలు జగన్ వైపు ఆడుకోరుగా ఉండడము మన కళ్ళకు కనిపిస్తూ ఉంది. పేర్లేం మనం చెప్పక్కర్లేదు ఏ సామాజిక వర్గం ఏమిటనేది, ఇది తెలుస్తూ ఉంది. ఇది కాకుండా కూటమిలో బీజేపీ ఉండడం వల్ల యాంటీ బీజేపీ స్టాండ్ ముస్లింలు సాలిడ్గా తీసుకుంటారా, లేదా వాళ్ళ ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితుల ఆధారంగా తీసుకుంటారా అనేది ఒకటి చూడాలి. ఎందుకంటే కర్ణాటకలో జరిగింది వేరు. కర్ణాటకలో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఎక్కువగా మైనారిటీల విషయంలో ఎక్కువ జోక్యం చేసుకుంది. అంటే ఒక మైనారిటీలు అందరూ కూడా ఏమైనా సరే బీజేపీని దించాలా అనే ఒక మూడ్ అక్కడ క్రియేట్ అయింది. ఆంధ్రప్రదేశ్లో ఆ మూడ్ లేదు. మైనారిటీలు అందరూ సమీకృతమైపోయి దీంట్లో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీని ఎలాగైనా ఓడించాలనే మూడ్లో లేరు. అంటే బీజేపీకి యాంటీ ఓటు వేయాలని అది చూడాలి. అంటే మైనారిటీలంతా ఎటువైపు ఉంటారు, ఎలా ఉంటారు అనేది మనం చూడాలి. రైట్. ఓవరాల్గా సర్వీస్ ఎలా ఉన్నా అది ఎంత ప్రామాణికం అనేది నమ్మలేని సిచ్యువేషన్. ఎందుకంటే సిచ్యువేషన్ ఇంకా తెలియట్లేదు. ఈసారి ఓటింగ్ అయ్యే వరకు తెలియని పరిస్థితి కూడా ఉండొచ్చేమో. జరగచ్చు. ఎందుకంటే ఎప్పుడూ లేనటువంటి ఒక విచిత్రమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. అన్నీ గతంలో ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, లేదా లాస్ట్ 2 ఎన్నికలు ఉన్నాయి కదా, ఒకసారి చంద్రబాబు వచ్చాడు, ఒకసారి జగన్ వచ్చినప్పుడు మనకు ఆ మూడు తెలుస్తూ ఉండింది. చంద్రబాబు సీనియర్ నాయకుడు, ఆయన రాష్ట్రాన్ని ఏదో ప్రొటెక్ట్ చేస్తాడు అనే మూడు అప్పుడు జనంలో ఉండింది. చంద్రబాబు కాదు ఈసారి జగన్కు ఒక అవకాశం ఇవ్వాలి అనే మూడు 2019లో ఉండింది. 2024లో సిచ్యువేషన్ ఏమిటంటే జగన్ ఉండాలా వద్దా అనే దాని ప్రాతిపదిక మీద ఓటర్లు చీలిపోయి ఉన్నారు. ఓటర్లు ఎవరి వైపు ఎంత మొగ్గు చూపుతారు అనే దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా.